ఈరోజు 17వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చెప్పిన నాయకులందరూ పర్యటించడం జరుగుతుంది. తెలుగుదేశం జనసేన నాయకులే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు అందరం కలిసి ఈ రోజంతా విశేషంగా తిరిగాం. ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుడివాడలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి మాట దేవుడు ఎరిగే వాళ్ళకి మినిమం చేయాల్సిన వసతులు కూడా ప్రొవైడ్ చేయలేకుండా గుడివాడ దరిద్రంగా తయారైంది. మంచినీళ్ళు లేవని చెప్పి ఎంతోమంది చేశారు. వచ్చిన టిట్కో వెళ్ళి ఇచ్చిన వాళ్ళందరూ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మేము గ్యారంటీగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలకి హామీ ఇస్తున్నాం. ఈరోజు 17వ వార్డులో అపూర్వమైన ఆదరణ, అసలు ఏదో సొంత మనిషి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ ఇంటికి పిలిచి మమ్మల్ని కాసేపు కూర్చోబెట్టి సేద తీర్చి పంపిస్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం మీద ప్రజలకు ఉన్న ప్రేమను చూపిస్తుంది. పని చేసే వాళ్ళకి ప్రజల్లో ఎంత గుర్తింపు ఉంటుందని చెబుతుంది. కానీ ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అడిగే వాళ్ళకి మాకు తేడా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద తిరగలేని ప్రతోడు వచ్చేసి పోలీసులు నలుగురిని పెట్టుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని తిట్టుకుంటూ తిరుగుతున్నారు. అదేమన్నా అర్థం కావట్లేదు. వాళ్ళని పట్టించుకుంటాం కూడా మానేశారు జనాలు. అయినా పిచ్చుకోకలాగా రోడ్డు మీద పడి కనపడిన వాళ్ళందరూ కాటేస్తా తిరుగుతున్నట్టుగా ఉంది చూస్తుంటే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యక్తిని మళ్ళీ కనపడకుండా చేస్తామని చెప్పి ఇక్కడ గుడివాడ ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. అతి త్వరలోనే మనందరికీ రిలీఫ్ రాబోతుంది. అందరూ రెడీ అవుతుంది కోరుతా ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. గుడివాడ 17వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నాం. చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ, అదేవిధంగా చాలామంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓటేద్దామని ఎదురు చూస్తున్నట్టు నాకు కనపడుతుంది. చాలా సమస్యలతో ఈ వార్డులో తాగునీరు కానీ రోడ్లు కానీ అనేక సమస్యలతో మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత త్వరగానే ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పి మాట ఇచ్చాం. తప్పకుండా కొన్ని కుటుంబాలు అయితే ఆర్థికంగా నలిగిపోయారు. ఏదైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందో దానికి ఏది కూడా ఆదరణ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది పేద కుటుంబాలు. అదే ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్ తక్షణమే చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చాం. అలాగే ఈరోజు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గుడు 20 సంవత్సరాల నుంచి గుడివాడ ప్రజలను మోసం చేసి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఎవ్వడికి ఈశ్వంత పని కూడా చేయలేదు. కేవలం అతని స్వార్థం కోసం ఆయన జేబులు నింపుకోవడం కార్యక్రమం ఒకటి తప్ప రెండోది లేదు. ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన సాగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ పోలీసుల్ని అధికారులు అడ్డు పెట్టుకుని ఏ విధంగా దోచుకుంటున్నాడో రాష్ట్ర సంపద మనందరం కూడా గమనించాలి. రేపు భవిష్యత్తులో ఇదే కొనసాగితే మన ప్రైవేట్ ఆస్తులు కూడా మనమే కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దుర్మార్గులందరూ కూడా ప్యాకాట్లు పెట్టి ఇసుక దొంద, మట్టి దంద, దన్నీటి ద్వారా లబ్ధి చేకూరటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఏమి అనాలి? ఈరోజు 17వ వార్డు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించడం జరుగుతుంది. యథావిధిగా గుడివాడ నియోజకవర్గంలో ఏ వార్డులోనూ మౌలిక వసతులు లేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఎవరు కూడా ప్రజలు సంతృప్తిగా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా అనేకమైన బాధలు పడుతూ ఈ రోజున ఇబ్బందులు పడుతూ వాళ్ళందరి బాధల్ని ఈ రోజున వెనిగండ్ల రాము గారికి తెలియజేయడం జరుగుతుంది. 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని మనం ఎన్నుకొని తప్పులు చేయటం జరిగింది. ఈసారి ఆ తప్పుని మనం మార్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా వెనిగండ్ల రాము గారిని గెలిపించుకుని ఏదైతే గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా దోహదపడాలని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే గుడివాడలో కనుక చూస్తే ఈ కొడాలి నాని 20 సంవత్సరాలుగా ఉండి ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో ముందుకు రోడ్డు మీదకి వచ్చి ఈ కులాల మధ్య కుమ్మట్లు, విగ్రహ రాజకీయాలు, ఈ రోజున చూస్తున్నాం విగ్రహ రాజకీయాలు, అడపా బాబ్జీ గారికి న్యాయం చేయలేని ఈ మనిషి ఈ రోజున అడపా బాబ్జీ గారి విగ్రహాన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని ముద్రించి ఒక పార్టీ తరఫున చేయటం చాలా బాధాకరం. అలాగే ఈ రోజున అనేకమైన బాధలు ప్రజలందరూ కూడా పడుతున్నా అవన్నీ పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా కులాల మధ్య కుంపట్లు పెట్టి ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 20 సంవత్సరాల నుంచి నీ రాజకీయాలని చూసి విసిగిపోయి ఉన్నారు. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనేది వెనిగండ్ల రాము గారి రూపంలో ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా ఈ 2024లో ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి
వెనిగెళ్ల రాము గారిని గెలిపించాల్సిందిగా అందరూ కోరుకుంటూ ప్రజాప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మనందరం కూడా చేయాలని చెప్పి, సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం.